హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 11th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల డైలీ అప్లోడ్ చేసే కరెంట్ అఫైర్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఫస్ట్ చూసినట్లయితే లంపీ స్కిన్ వ్యాధికి టీకా. లంపీ స్కిన్ అంటే ఇది పశువులలో వచ్చే ఒక వ్యాధి. ఈ వ్యాధి వల్ల పశువులలో మొత్తం స్కిన్ మీద బబుల్స్ లాగా ఫామ్ అయ్యి పశువులకి చాలా ప్రమాదం అవుతుంది. సో ఈ వ్యాధికి దేశంలోనే మొదటిసారిగా టీకాను అభివృద్ధి చేసింది మన హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ అనే సంస్థ లంపీ స్కిన్ వ్యాధికి టీకాను అభివృద్ధి చేసింది. ఈ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మన హైదరాబాద్లో ఉంది. ఇది కరోనాకి సంబంధించిన కోవాక్సిన్ అనే టీకాను కూడా అభివృద్ధి చేసింది స్వదేశీ పరిజ్ఞానంతో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కోవాక్సిన్ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ బయోటెక్కి సంబంధించి అనుబంధంగా పనిచేసే బయోవెట్ అనే సంస్థ లంపీ స్కిన్ వ్యాధికి టీకాను అభివృద్ధి చేసింది. ఆ టీకా దేనికోసం పనిచేస్తుంది అంటే లంపీ స్కిన్ డిసీజ్కి. LSD అంటే లంపీ స్కిన్ డిసీజ్. ఏ టీకా అంటే లంపీ వ్యాక్సిన్ అనే టీకాను అభివృద్ధి చేసింది బయోవెట్ సంస్థ. ఇది పాడి పశువులకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ టీకా మన దేశంలోనే మొదటిది కావడం ఈ టీకా యొక్క ప్రత్యేకత. అలాగే ఈ టీకాకు సంబంధించి CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ టీకాకు లైసెన్స్ వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. బయోవెట్ యొక్క వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్ల. ఇతను భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కూడా. అలాగే నెక్స్ట్ చూద్దాం. శివశక్తి పైంట్ వయసు 370 కోట్ల సంవత్సరాలు. మనం చూస్తాము 2023 సంవత్సరంలో చంద్రయాన్ 3కి సంబంధించి చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన చంద్రునిపై దక్షిణ ధ్రువంలో విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని ప్రధాని మోదీ నామకరణం చేశారు 2023లో. అప్పటి నుంచి ఆ ప్రదేశాన్ని శివశక్తి పాయింట్గా పిలవడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఆ దక్షిణ ధ్రువంలో చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత భౌగోళిక పటాన్ని భారత ఫిజికల్ ల్యాబొరేటరీ బృందం రూపొందించింది. ఆ ప్రాంతం, ఈ శివశక్తి పాయింట్ అనే ప్రాంతం దాదాపు 370 కోట్ల సంవత్సరం పూర్వం ఏర్పడిందని అంచనా వేశారు. అలాగే నెక్స్ట్, ఈ ప్రదేశం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది చాలా ఇంపార్టెంట్, నుంచి కంపల్సరీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి. అలాగే చంద్రయాన్ 3 అనేది ఈ మిషన్ను ఆగస్టు 23, 2023లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగింది. అలాగే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి దేశంగా కూడా రికార్డు సృష్టించింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. మహాకుంభ్. ఇటీవల మనం ఈ మహాకుంభమేళ గురించి డైలీ ఏదో ఒక న్యూస్ అనేది చూస్తూనే ఉన్నాము. మహాకుంభమేళ ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో. అక్కడి ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అలాగే ఇటీవల 40 కోట్లకు దాటిన జనాభా అని కూడా చూసాము. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జబల్పూర్ నుంచి ప్రయాగ్రాజ్ మార్గంలో జాతీయ రహదారిపై సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయంట. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా నిలిచింది. ప్రపంచంలోనే అతి పొడవైనది కాబట్టి ఇంపార్టెంట్. ప్రపంచంలో ఇప్పటి వరకు అతిపెద్ద ట్రాఫిక్ జామ్లను కనుక చూసినట్లయితే చైనాలో 2010లో బీజింగ్ టిబెట్ల మధ్య ఎక్స్ప్రెస్ హైవేపై 12 రోజుల పాటు, అలాగే బ్రెజిల్లో 2012లో
300 కిలోమీటర్ల దూరంలో సావో పాలోలో 15 గంటలు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే ఈజిప్ట్లో 2013లో కైరోలో 60 కిలోమీటర్స్లో ట్రాఫిక్ జామ్. అలాగే భారతదేశంలో 2017లో ముంబైలో 8 గంటల పాటు ట్రాఫిక్ జామ్ నిలిచింది. సో ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్లుగా ఇవి ఉన్నాయి. వీటితో పాటు నిన్న ప్రయాగ్రాజ్లో జరిగిన ట్రాఫిక్ జామ్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలవడం జరిగింది, గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ ఒక నివేదిక అనుకోవచ్చు. కుటుంబ తలసరి అప్పు రూపాయలు 86,713. దేశంలో కుటుంబాల తలసరి అప్పు అనేది ఏటా పెరుగుతుందంట. 2024 మార్చి నాటికి ప్రతి కుటుంబంపై తలసరి 86,713 రూపాయల అప్పు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అంటే ఒక్కొక్కరి అప్పు వచ్చేసి ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరి అప్పు ఇంత 86,713 ఉన్నట్లు తెలపడం జరిగింది. 5 ఏళ్లలో 2019 నుంచి 5 ఏళ్లలో 85% అప్పు పెరిగింది. అలాగే పొదుపు శాతం తగ్గినట్లు చెప్పారు. పొదుపు తగ్గుతుంది, అప్పు అనేది పెరుగుతుంది. అలాగే 2018-19లో జీడీపీలో 20.3%గా ఉన్న కుటుంబాల పొదుపు నిష్పత్తి 1920లో 19.1%, 22-23లో 18.4%కి తగ్గినట్లు పొదుపు శాతం తగ్గినట్లు తెలపడం జరిగింది. ఎవరు అంటే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా దేశంలోనే తొలిసారిగా జియో ట్యూబ్ వరదలకు సంబంధించిన ముప్పును నివారించడానికి రాష్ట్రంలోనే తొలిసారిగా ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి రామన్నగూడెంలో జియో ట్యూబ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు. ఎవరు అంటే నీటిపారుదల శాఖ అధికారులు ఈ జియో ట్యూబ్ను ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ అంటే ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ములుగు జిల్లా అని గుర్తుంచుకోండి, రామన్నగూడెం. ఎందుకు అంటే ఇది జియో ట్యూబ్ అనేది దేనికోసం అంటే వరదల ముప్పును నివారించడానికి. అలాగే నెక్స్ట్ చూద్దాం. విన్యాసాలు. పాకిస్తాన్ అమన్ 2025 విన్యాసాలు. ఇది బహుళ దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసాలు. అనేక దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. తాజాగా ఇందులో చైనా కూడా భాగస్వామ్యమైంది ఈ విన్యాసాలలో. ఇవి ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది అంటే హిందూ మహాసముద్రంలో ఈ అమన్ 2025 విన్యాసాలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 7th ఫిబ్రవరి నుంచి 12th ఫిబ్రవరి వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి. మొత్తం ఇందులో 60 దేశాలు పాల్గొంటాయి. చైనాతో పాటు అమెరికా, జపాన్, ఇటలీ, మలేషియా తదితర దేశాలు ఇలా మొత్తం 60 దేశాలు ఈ విన్యాసాలలో పాల్గొంటున్నాయి. ఈ ఫ్రెండ్స్ టుడే 11th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.